సోదర సోదరీమణులారా, పెళ్ళాములు కొట్టి తరివేసినా సరే కుట్టు మిషన్లు పెట్టుకుని బతుకుతున్నాం మేము. కరెక్ట్. అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. కట్ చేయండి. అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకు అంటున్నారో అర్థం కావట్లేదు. మీరంటే పెళ్ళై పిల్లల్ని వదిలిపెట్టారు, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి. ఈ మాత్రం దానికి ఏదో చెట్లే కట్ చేయి. కట్ చేయి. పెట్టంగానే తినేటివేనేట్రా. మన పెళ్ళాలు మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాధాయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళం. ఇదే మన శపథం. శపథం. సరళ, శోభనం రోజు ఈ నల్ల డ్రెస్ వేసుకొచ్చావేంటి? నేను అదే అడుగుతున్నాను. శోభన రోజున ఈ డ్రెస్ ఏంటి? సరళ, తెలుగుడు ఎవడైనా సరే శోభనం అప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడమ్మా. సరేనండి, ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు. మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి. కొంచెం వెరైటీగా ఉండాలంటే నల్ల డ్రెస్ వేసుకుని వస్తావా? వెళ్ళా లోపలికి వెళ్ళి తెల్ల చీర కట్టుకుని అందంగా రా. ఏడుస్తున్నావేంటి? నేను తెల్ల చీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత. మర్యాదగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా. మీరు పోండి. నువ్వు వెళ్ళిరా. మీరు పోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు అవర్ కాలనీ. నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు, మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను. ఒళ్ళు సిల్క్ లాగా ఉందిరా. ఏ ఊరు? నీ పేరేంటి? రాయ్, పెళ్ళై పెళ్ళ వదిలేసిన మీకెందుకురా? పెళ్లి కాని యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా. దానికి పెళ్లి కాలేదని ఎవరు చెప్పాడరా నీకు? పెళ్ళయిందని చెప్పిన ఎవడు? రాయ్, ఏంట్రా ముక్కు మొహం తెలియని లేడీస్ తోటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? నీకేం తెలుసా ఫ్లాష్ బ్యాక్? ఏంట్రా నీ ఫ్లాష్ బ్యాక్? ఫ్లాష్ బ్యాక్ లో ఆవిడేదో నిన్ను పెళ్లి చేసుకున్నట్టు, నీకు చేత కాకపోతే ఆవిడ నిన్నేదో వదిలేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? ఎక్కడికే? ఇదేంటి ఇప్పుడు వచ్చిందేంటి? ఇది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను, ముందడుగు వేయలేను. ఈ పుట్టుడు సామాన్యుడు కాదు, వెంటనే లైన్ లో పెట్టేస్తాడు బాబు. చెప్పు కొంచెమైతే చచ్చిపోయాను కదా కోటగిరి. చెప్పు చెప్పు చెప్పా. ఏం చెప్పమంటావు? చెప్తే విన్నావా? చెప్తే విన్నావు కదా. చెప్పు చెప్పు. అయ్యో, ఆ లాఠీ చార్జికి మాకు ఏ సంబంధం లేదండి. మా సిఐ గారు చేశారని మేము చూసామండి, అంతేనండి. అంతనే మిమ్మల్ని వెనక తిరిగి బాగుంటే మా సిస్టర్ లెక్కనే బాధపడినా. మీ ఇన్స్పెక్టర్ ఎక్కడ? లోపల ఉన్నారండి. సారు అయ్యి బాబాయ్ దగ్గరికి వెళ్ళకండి సార్, పెళ్లి కావాల్సిన అయిపోతారు. షడప్. కేసు బుక్ చేసుకోండి. కేసా? ఎస్, చెప్పులు విడిచి గుళ్ళోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి కోత ఎత్తుకుపోయి గాలిగోపురం మీద కూర్చుంది. కోత నుంచి నా రెండో చెప్పు నాకు తిరిగి ఇప్పించండి. దిస్ ఇస్ టూ మచ్. ఎస్, ఇట్స్ రియల్లీ టూ మచ్. ఇట్ కాస్ట్ 150 రూపీస్. 150 రూపాయలు. రేట్ అయితే మంచిగా చెప్పింది సారు. నిన్ననే మావిడ కొన్నా. లుక్, చెప్పులు సవరాలు పక్క పిన్నిసులు పోతే వెతికి పట్టుకురావడానికి కాదు మా డిపార్ట్మెంట్ ఉంది. నౌ ప్లీజ్ గెట్ అవుట్. చేతకాని డిపార్ట్మెంట్ కి చెప్పుకున్న ప్రయోజనం లేనప్పుడు ఈ ఒక్క చెప్పు నాకు దేనికి? మీరే ఉంచుకోండి. ఈ చెప్పు మా ఆవిడకి కరెక్ట్ గా సరిపోద్దండి. కోటగిరి, ఆ చెప్పులా నమస్తే సార్. నమస్తే. నేను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎంప్లాయీని. జనాభా లెక్కలు సేకరిస్తున్నాం. మీ కుటుంబ సభ్యుల వివరాలు చెప్తారా? చెప్పండి సార్. ఇప్పుడు కాదు, తర్వాత. ఎప్పుడు రమ్మంటారు? తర్వాత రమ్మంటున్నాగా. ఇప్పుడేమైంది సార్? చూడు బాబు, మా అమ్మాయి కనిపించకుండా పోయిందని మా బాధలో మేమున్నాం. మమ్మల్ని విసిగించకుండా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వాట్? మీ అమ్మాయి కనిపించడం లేదా? ఓ మై గాడ్, ఈ మధ్య ఏ ఇంటికెళ్ళి ఇదే ప్రాబ్లం చెప్తున్నారు. డోంట్ వరీ, మీరేం కంగారు పడకండి. మీ అమ్మాయి డీటెయిల్స్ చెప్పండి, అలాగే ఓ ఫోటో కూడా ఇవ్వండి. దేనికి బాబు? వెతికి పెడదామని. అందుకు పోలీసులు ఉన్నారులే. చూడండి, మున్సిపల్ ఎంప్లాయీని అంత తేలిగ్గా తీసుకోకండి. సాయం అనేది ఎప్పుడు ఎవరు చేస్తారన్నా కాదనకూడదు. లంకకి వారధి కట్టడానికి రాముడికి ఉడత సాయపడింది, అవునా? అబ్బా, శ్రీకృష్ణుడు జైలు నుంచి తప్పించుకోవడానికి గాడిద అరవకుండా సహాయపడింది. గజాసురుడు కడుపులో చిక్కున్న శివుడు బయటపడడానికి నంది, అదే
ఎద్దు సహాయపడింది. అంతెందుకు మన చరిత్ర తిరిగే చూస్తే రాణా ప్రతాప్ సింగ్ అక్బర్ దొరకకుండా అతని గౌరవం ఎన్నోసార్లు కాపాడింది. ఇలా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఏం నాయనా నీకు చిన్నప్పుడు మీ అమ్మ వసపోసిందా? నశపెడుతున్నా? మాకు ఉడతలు గుర్రాలు గాడిదలు సాయం అవసరం లేదు, వెళ్ళి నీ పని చూసుకో. తొందర పడకండి, చిన్న క్లూ ఇవ్వండి, నా టాలెంట్ ఇమ్మీడియట్ గా చూపిస్తాను. చూడు బాబు, ఆయనకి బీపీ తెప్పించుకో. వెళ్ళు. ఏం లేదమ్మా, మీరు చిన్న క్లూ ఇవ్వండి. నేను గాని పొరపాటు గాని పడి ఉండకపోతే మీ అమ్మాయి టీనేజ్ లో ఉంది కదా, ఏదైనా లవ్ మ్యాటర్స్ లో పడి తనే కావాలని మిస్ అయి ఉండొచ్చేమో అని నా డౌట్. రేయ్ పిచ్చి పిచ్చిగా వాక్కు. నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే అడ్రస్ లేకుండా మిస్ అవుతావు. పోరా బయటికి. అమ్మా నువ్వు అన్నది నిజమే, బీపీ రేజ్ అయింది. బీపీ టాబ్లెట్ ఇవ్వడం మర్చిపోవద్దు. Get out, I say. వస్తా. ఇదిగో పియ్యా, అట్ట పిలమక్కడ సార్, నాకు ఏదో అనిపిస్తుంది. సరే పేరు పెట్టి పిలుస్తానులే పెంటయ్యా. వద్దు సార్, అదే బెటర్. సరే పియ్యా సార్, నాకు ఈ రాజకీయాలొద్దు బాబు అంటే మా వాళ్ళేమో నీ ఉపన్యాసం బాగుంటదని నన్ను రాజకీయాల్లోకి నెడితిరి. ఏంటి సార్ మీరు ఎంత బాగా ఉపన్యాసాలు ఇచ్చేవారా? జ్ఞానం పాటోళ్ళం కదా, మాట్లాడటం అలవాటాయా. ఓహో, సరే ఎలక్షన్ లో నెగ్గితివి, గెలిచాడు సిట్టింగ్ ఎమ్మెల్యే లేపేసి. నిన్ను మధ్యలో స్పీకర్ తోనా? లేదు సార్, మొత్తం మీరే స్పీక్ అండి, ఆ తర్వాత నేను స్పీక్తాను. సరే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత ఇక అంత మాత్రం సీనియరుడికి లేదని తెలిసిపోయా. నాకు ఎక్సైజ్ సెకంటరీ. సరే నేను కూడా మనం చేసిన పనే కదా సారా ఏమిటింగ్ అంత ముందు అని చెప్పి సరేనంటేనే. అప్పుడు ఏమైంది సార్? అది కాదయ్యా, ఆడెవరో 10 మంది కల్తీ సారా దగ్గర చచ్చిపోతే అది నా తప్ప. మీ తప్పు కాదు. ఏడెవరో ఒక అమ్మి అది కెమెరా డాన్స్ చేస్తే గుడ్డలు లేకుండా బొడ్డలు లేకుండా అది నా తప్ప. దానికి నన్ను రాజీనామా పెట్టమంటా? వేరు కొడుపు కూర్చుంటున్నావా కబురప్పుడు గడి తింటున్నావా? నాకు అర్థం అయ్య బాబు, నేను ఎప్పుడు రాజీనామా కదా ముఖ్యమంత్రి ఆయన. సరే మారమన్నాడు, శాఖ మార్చాడు. మార్చి ఏం చేశాడు? సినిమాలో ఏందో నాకు నవ్వు తెలిసి అవట్లా సినిమాటోగ్రఫీ అంటేవి. సరే నేను అనుకున్నా హైదరాబాద్ లో ఉండొచ్చు కదా, అటు ఇటు పోయే పని కూడా ఉండదేక సినిమా వాళ్ళతో కూడా కలిసిపోయి తిరగచ్చు అని చెప్పారు. సరేనండి. మరి వారం అరే వారం తిరగక ముందే పీకి పార్నుకు మళ్ళీ ఏరేదంటూ పెడితే మరి ఇది ఎందుకు పీకేశారు సార్? అది కదా, ఆయనకంటే నేను ఎక్కువసార్లు టీవీలో కనిపిస్తున్నానంట, అందుకని ఆయన బాధ. పీకేశావు బాగానే ఉంది. తర్వాత నేను మొత్తుకున్న అయ్యా నాకు పొట్టబొడిస్తే అక్షరం ముక్క రాదని నన్ను తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిని చేస్తే అన్యాయమే సార్. సరే చేశావు బాగానే ఉంది. ఆడేదో పిల్లకాయలు కాపీ కొట్టుకుంటే పరీక్షల్లో అది నా తప్ప కాదండి. క్వశ్చన్ పేపర్ లీక్ అయితే అది నా తప్ప. అసలు క్వశ్చన్ పేపర్ ఎలా లీక్ అయింది సార్? అది మా పిల్లోడు ఏదో ఎంసెట్ కి ఒక పేపర్ ఈ నాన్న అన్నాడు, కట్లోంచి తీసి ఒక పేపర్ ఇచ్చా. నా కొడుకు నేను ఒక పేపర్ ఇచ్చుకోకూడదు, అది కూడా లీక్ అయితేనా? మళ్ళీ పీకేశారు సార్? ఏమేం పీకారో చివరిలో చెప్తాను, నువ్వు టెంప్ట్ కాకుండా స్టడీగా ఉండు చెప్తా. సరే సార్. సరే ఆ తర్వాత ఇదో నాకు సారాయి అమ్మే రోజుల నుంచి కూడా పోలీసు వాళ్ళు అంటే వచ్చా, నన్ను తీసుకొచ్చి నువ్వు హోమ్ మినిస్టర్ చేస్తా. ఇది ఇంకా పీకలేదు కదా సార్? తమ నోటి వాక్యాన్ని పీకుతారేమో సార్. అరే నువ్వు చిన్నపిల్లాడి మనం చనివిస్తా ఉంటే సార్ చెప్పుకోవడానికి ఇల్లే చోట ఎక్కుతున్నావురా. ఒరే మీ నాన్న మా యదవ ఎందుకు పనికి రావట్లేదు, వాడికి ఏదైనా ఒక దారి చూపించమంటే నేను రాజకీయాల్లో పెట్టాను రా, ఉపయోగించుకోరా. సార్ సూళ్ళూరుపేట నుంచి వచ్చిన సూట్ కేసు ఎక్కడ పెట్టమంటారు? ఓ పని చేయరా, చెప్పండి. సూట్ కేసు ఏమో ఏసీబీ వాళ్ళకి ఇచ్చి నన్ను దేశపై స్టేషన్ లో అప్పచెప్పు. ఎవడన్నా ఇంటి పీక్కోలేక లాక్కోలేక సావాలరా, గోడలకు కళ్ళు ఉంటాయి. చెవులు ఉంటాయని విన్నారు కానీ కళ్ళు ఎప్పటి నుంచి వచ్చాయి సార్? మొన్న తెహలక దగ్గర నుంచిలే గెత్తవాని. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏందో చెప్పు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు తీసుకుని రేపు మీరు తిరుపతి వెళ్ళాలి సార్. ఎవరు? మీరే సార్. నేనా? అవును సార్. పట్టు వస్త్రాలు తీసుకుని తిరుపతి వెళ్ళాలన్నా? అవును సార్. అలిపిరి మీద కొండ? అవును సార్. ఆ తర్వాత నా వెనక ఆయన వస్తాడంటున్నా తెల్లగొట్ట తీసుకుని. ఎందుకు సార్? నా శవం మీద కప్పడానికి. ఒరే పోరు పోయి తెల్లకాయతమును కళ్ళం తీసుకురా పో. అదెందుకు సార్? రాజీనామా చేయడానికి. మా అన్నయ్య మొద్దపై మాటలతో పోరు కొట్టి చేస్తున్నాడు. ఇంకేమైనా చేయవా? స్పీడ్ గా చేయనా స్లోగా చేయనా? స్పీడ్ గాని చెయ్యి. చూడు కళహస్తి, చూడు నా కళ్ళల్లోకి చూడు, సూటిగా నా కళ్ళల్లోకే చూడు, దిక్కులు చూడ చూడు. వచ్చేస్తున్నావు, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు, వచ్చేసావు. చూడు కాళహస్తి, ఇప్పుడు నువ్వు స్త్రీలింగము కాదు, పురుషలింగము కాదు, నపూంసకుడివి. జ్యోతి బలి చేస్తున్నాడు కదా. నిన్ను కూడా సరదాగా హిప్నాటైజ్ చేయనా? ఇక్కడే కాదు మేడం మీద. ఇదేంటి మంచం మీద కూర్చోబెడుతున్నా? చెప్తాను చూడు, నా కళ్ళలో సూటిగా చూడు, దిక్కులు చూడకు. వచ్చేస్తున్నా, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నా, వచ్చేసావు. స్లీప్.
ఇప్పుడు నువ్వు నా భార్య